ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని మేము మనసారా నమ్ముతున్నాం. అలాగే మీ గురించి కూడా ఈ యొక్క అనుదినపు అభిషేక వర్తమానాలు వింటూ మీ కామెంట్లు రాస్తూ, కొంతమందికి తెలియదు కామెంట్లు రాయటం, అయినా కూడా వారు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సాధ్యమైనంత ఇతరులకి షేర్ చేస్తూ ఈ పరిచర్యలో వారు భాగస్వాములుగా దేవుని యొక్క కృపకు పాత్రులవుతూ ఈ పరిచర్య మీ ద్వారా ఇంకా అనేక చోట్ల విస్తరించబడేటట్లుగా ప్రభువు సహాయం చేస్తున్నందుకు నేను ప్రభుకు కూడా నిండు మనసారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభుపేట శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. అలాగే మానక ఇంకాను ఈ పరిచయను మీరు అనేకులకి తెలియచేస్తూ మీరు సహకరించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దైవజనుడు అయినటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో మాట రాస్తాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు అని. సో రక్షణ అనేది విశ్వాస మూలముగా అని, అలాగే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు మన నీతి క్రియలన్నీ కేవలం మురికిగుడ్డ లాంటివన్నీ, దాని ద్వారా మన నీతి క్రియల ద్వారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కానీ కృపచేత రక్షణ నొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఒక మాటను ఈ విధంగా నేను మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఒక అతను చనిపోయాడు. ఆయన పరలోకానికి వెళుతున్నటువంటి సమయంలో ఆయన పరలోకపు గవిని గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. పరలోకపు గుమ్మం దగ్గరికి వెళ్తానే దేవదూతలు ఆయన అడ్డుకొని, ఆగాగు, నిన్ను పరలోకం లోపలికి పంపించాలంటే నీకు 100 మార్కులు వస్తే నువ్వు పరలోకంలోనికి రావడానికి వీలవుతుంది, నువ్వేమేం చేసావో చెప్పు అని ఆయన అడిగారట. సో ఒక దైవజనుడు ఈ మాటలు చెప్పారు, అవి మీకు జ్ఞాపకం చేస్తుంది. సో వెంటనే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాకు వివాహం అయ్యి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, 50 సంవత్సరాలుగా ఆమెతోనే నేను వివాహ బంధంలో ఈ కాపురాన్ని కొనసాగించాను. నా మనసులో కానీ క్రియల్లో కానీ ఆలోచనలు కానీ వేరే ఒక స్త్రీకి నేను చోటు ఇవ్వలేదు. ఆ విధంగా నా జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాను అని అంటే, ఓకే గుడ్, 3 మార్కులు వేస్తున్నాను నీకు అని అన్నారట దేవదూత. 3 మార్కులేనా అని సరే రెండవది చెప్పడం ప్రారంభించాను. నా జీవితకాలం అంతా నేను సంపాదించిన దాంట్లో నమ్మకంగా దశమ భాగాలు కానుకలు ఇస్తూ పరిచర్యకు నేను సహకారంగా ఉన్నానయ్యా అని అంటే, వెంటనే దేవదూత సరే అయితే 1 మార్కు అని చెప్పాను అన్నాడు. ఏంది కానుకలు దశమ భాగాలు ఇవన్నీ ఇచ్చినా కూడా 1 మార్కేనా, ఏంది ప్రభువా అని దేవదూతను అడిగాడంట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటని అడిగితే, అయ్యా నేను కొంతమందికి కూడుగుడ్డ లేని వారికి, బీదలకు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని వారికి, అనాథులకి నేను చేరదీసి వారికి నేను సహాయం చేశాను అని అంటే దేవదూత ఆలోచించి, ఓకే దీనికి ఒక 2 మార్కులు వేసుకోను. ఈ విధంగా 3 మార్కులు, 1 మార్కు, 2 మార్కులు, ఈ 1, 2, 3 ఇవన్నీ నేను ఏం చెప్పినా ఏం సరిపోతుంది అయ్యా, ఇదంతా దేవుని కృప తప్ప ఇంక నేనేం చేయలేనయ్యా, నా వల్ల ఏం కాదు అని అన్నాడంట. వెంటనే దేవదూత లేచి ఆయన్ని, అయ్యగారు లోపలికి రండి అని ఆయన్ని సాదరంగా లోపలికి ఆహ్వానించాడంట. అంటే మన నీతి క్రియలు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏమాత్రం అర్హత కానే కాదు. అయ్యా నేను నా సొంత డబ్బులతో మందిరాన్ని కట్టించాను, అది కట్టించాను, ఇది కట్టించాను, వాళ్ళకి ఇది చేశాను, పాస్టర్లకి నేను ఇది కొనిచ్చాను, పాస్టర్లకి నేను సూటు కోట్లు బూట్లు తీయించాను, పాస్టర్కి పట్టు చీరలు తీయించాను, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇది చేశాను, అది చేశాను, అన్నదానం చేశాను, నీళ్ళదానం చేశాను, అదే చలివంద్రాలు అంటారు కదా ఎండాకాలంలో, నీళ్ళదానం, నీళ్లు పోసాను, అన్నం పెట్టాను, ఇలాగ రకరకాలుగా ఇవన్నీ మనం చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. విశ్వాసం ద్వారా కృపచేతనే మనకు ఆ రక్షణ భాగ్యం పరలోకంలో, అక్కడే వ్రాయబడింది 7వ వచనంలో, మీరు పరలోకములో దేవునితో కూడా కూర్చుండిరి అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ పొందిన వారై పరలోకంలో దేవునితో కూడా ఆయన ఎందుకు కూర్చున్నారు, ఆ సహవాసం, ఆ భాగ్యం మనం కలిగింది అని దేవుని యొక్క వాక్యం తాటిగా చెప్తుంది. మరి నువ్వు ఏ నీతి క్రియలను బట్టి నువ్వు లెక్కలేసుకుంటున్నావు,
ఏం చేశానని, ఏమి ఇచ్చానని, దేనిని బట్టి నేను పరలోక రాజ్యానికి అర్హుడిని అవ్వగలనని ఆలోచిస్తున్నాం, లేక కేవలం అయ్యా ఇది నీ కృప మాత్రమే అని చెప్పి ఆయన్ని ఘనపరచగలుగుతున్నావా? విశ్వాసం ద్వారా కృపచేతనే నేను రక్షణ పొందుతూ పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డాము అన్న ఆ భాగ్యాన్ని మనం దినదినము ధ్యానిస్తూ దేవునికి మనం ఈ విధమైన నిండు కృతజ్ఞతతో మనం కొనసాగించబడాలి. ఈ మాసం చివరి దినాలకు వచ్చేసాం. దేవుని బిడ్డలారా, మరి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞతతో మనం తప్పకుండా దేవుని సన్నిధిలో ఆ యొక్క మనస్సు కలిగిన వారమే కృతజ్ఞతతో దేవునికి అర్పించుకోవాలి. ఇక మేము మా స్వనీతి ద్వారా మేము అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మీ కృపచేతనే మాకు ఈ భాగ్యం కలిగిందని మనం ఆయన్ని ఘనపరచాలి. ఆయన ఎదుట మనం ఆ విధంగా తగ్గించుకొని జీవించాలి. ఆ విధంగా మనం జీవిస్తేనే పరలోక రాజ్య ప్రవేశం మనకు సమృద్ధిగా దేవుని ద్వారా మనకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయ కాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. ప్రభా, మా చేసిన క్రియల మూలముగా పరలోక రాజ్యంలో మేము ప్రవేశించలేము, కానీ కేవలం మీ కృప ద్వారానే మేము ప్రవేశిస్తామని మీ లేఖనాల ద్వారా మాకు విశుద్ధపరిచారు. ఈ మాటలు విన్నా మేము నా జీవితంలో అయ్యా మేము ఇది మొదలుకొనైనా సరే మేము చేసిన వాటి మీద మనసు పెట్టగా, చేసిన క్రియల మూలంగా కాదు, కానీ మీ యొక్క కృపను బట్టి, మీ కనికరం, మీ దయ వాత్సల్యతను బట్టి మాకు ఆ పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుంది అన్నటువంటి విషయమై మేము అనుదినము నా ప్రభా మీ సన్నిధిలో కృతజ్ఞతతో మీ యొక్క నైనా వాక్యాలు మాకు చెప్తున్న విధానంగా మేము కృతజ్ఞతతో కృప ద్వారానే అంటూ మీ సన్నిధిలో మేము జీవిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మీ రాజ్య వారసులుగా మారుటకు సహాయం చేయి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈ రోజున ప్రభా, ఏదైనా నీ బిడ్డలు అయ్యా వారు ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే వారికి మీరు తోడుగా ఉండండి, వారికి ఆలోచనకర్తగా ఉండండి, వారి మార్గాల్ని మీరు సరళం చేస్తూ ముందుకు నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసిన స్వస్థతనివ్వండి. మానసికంగాను శారీరకంగాను అలసిపోయి కృషించిపోతున్న వారిని మీ యొక్క కృపచేత మీ దక్షిణ హస్తము చాపి ముట్టి స్వస్థపరిచి బలపరిచి విశేషమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. పిల్లల చదువుల్లోనూ అలాగే అయ్యా నాయన ఏ యొక్క నాయన నేరము మోపబడకుండానే చెరలో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి నిమిత్తమై, వారి విడుదల నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే హాస్పిటల్లో నాయన అయ్యా ప్రాణాపాయాల్లో కొట్టుమిట్టాడుతున్న వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది మార్గంలో రోడ్లు అనేక మంది ఆయా ప్రాంతాల్లో రోడ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. నాయన వారి ప్రయాణాలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. నాయన ఏ సంబంధం లేకుండా నాయన ఏ విధమైనటువంటి అయ్యా పొరపాట్లు చేయకుండా కూడా కొంతమంది అయ్యా ప్రమాదాలకు గురవుతున్నారు. అటువంటి వారిని మీరు కాపాడండి, సంరక్షించండి. ఆ ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగోనైనా గర్భం లేని వారిని జ్ఞాపం చేసుకోండి, వారి గర్భాన్ని మీరు తెరవండి, వారి కన్నీళ్లు కొట్టివేయండి. ప్రభా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాను. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చక్కగా వారి పిల్లల్ని దైవభక్తుల్లో పెంచినటువంటి కృపను వారికి అనుగ్రహించండి. అయ్యా తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ పిల్లల నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తున్న యవనస్తురాలని జ్ఞాపం చేసుకోండి. అయ్యా వారి యొక్క మార్గాలు మీరు సరిచేయండి. దైవభక్తి కలిగేటట్లుగా వారితో మీరు మాట్లాడి వారి హృదయాలను మీరు సరిచేసి మీ మార్గాల్లో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వీరందరూ మేమందరము కృపను గురించి జ్ఞాపం చేసుకుంటూ ప్రభా కృప ద్వారా మేము రక్షణ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నామన్నటువంటి ఆ మాటలకు పూర్ణంగా అప్పగించుకొని మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన కృపచేతనే పరలోక రాజ్య ప్రవేశం సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.